నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం మునుకుంట్ల గ్రామంలో జంట ఆత్మహత్యల కలకలం రేపింది. ఒకే రోజు వ్యవధిలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికులు షాక్కి గురయ్యారు. లక్ష్మీ ప్రసన్న, చరణ్ అనే ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడటం ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో కీలక మలుపులు తిరుగుతోంది. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం మునుకుంట్ల గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. లక్ష్మీ ప్రసన్న, చరణ్ అనే ఇద్దరు యువకులు కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నట్లుగా సమాచారం. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం చివరకు విషాదంతో ముగిసింది. ఆదివారం లక్ష్మీ ప్రసన్న తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ వార్త తెలిసిన చరణ్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. లక్ష్మీ ప్రసన్న చనిపోయిన కొన్ని గంటలకే చరణ్ కూడా ఊరికి సమీపంలోని తాటి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లక్ష్మీ ప్రసన్న ఆత్మహత్యకు చరణ్ ప్రవర్తనే కారణమని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. గతంలో వారిద్దరి మధ్య జరిగిన చిన్న గొడవలే ఈ కఠిన నిర్ణయానికి దారి తీశాయని వారు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనిపై ఇప్పటికే చరణ్ కుటుంబంపై ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో అత్యంత ఉత్కంఠ రేపుతున్న విషయం చరణ్ ఆత్మహత్యకు ముందు చేసిన పని. తన తండ్రి సమాధిపై అతను రక్తంతో కొన్ని పేర్లు రాశాడు. ఈ పేర్లెవరివి, ఎందుకు రాశాడు అనే అంశంపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మొదట ఇది కేవలం ఆత్మహత్య అని భావించినప్పటికీ తండ్రి సమాధిపై రక్తంతో పేర్లు రాయడం వెనుక ఉన్న ఉద్దేశంపై పోలీసులు దృష్టి సారించారు. చరణ్ను ఎవరైనా బెదిరించారా లేదా లక్ష్మీ ప్రసన్న మరణానికి ఎవరైనా బాధ్యులా అన్న కోణాల్లో ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చరణ్ వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ఆధారాలతో కేసును లోతుగా పరిశీలిస్తూ ఉన్నారు. గ్రామస్తుల నుంచి కూడా వివరాలు సేకరిస్తూ ఉన్నారు. ఎన్నో కలలు కన్న ప్రేమికులు చివరకు ప్రాణాలు తీసుకోవడం ఇప్పుడు ఆ గ్రామంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. చరణ్ ఆత్మహత్యకు ముందు రాసిన రక్తపు అక్షరాలు కేసులో కీలక సాక్ష్యాలుగా మారే అవకాశం ఉంది. ఈ మరణాల వెనక ఎవరైనా ఉన్నారా లేదా క్షణికావేశంలోనే ఇద్దరు ప్రాణాలు తీసుకున్నారా అన్నది పోలీసుల దర్యాప్తు తర్వాతే స్పష్టం కానుంది. ప్రేమలో చిన్నపాటి విభేదాలు ఇలా ప్రాణాలు పోయే వరకు దారితీస్తాయని ఎవరూ ఊహించలేదు. కుటుంబాల్లో తీరని వేదన మిగిలింది. పోలీసులు ఈ ఘటనను సీరియస్గా తీసుకుని విచారణ కొనసాగిస్తూ ఉన్నారు.